హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు అయితే ఫైనల్గా మా కోడలు వచ్చింది సెలవులకి హైదరాబాద్ నుంచి. వంట పని లేదు నాకు. కింద స్టవ్ వెలిగించకుండా మా కోడలు పైన తాలింపు గింజలేసింది. వెలిగించిందండి, జోక్ చేసా. వంట అయితే బెండకాయ పులుసు చేస్తుంది. చాలా సింపుల్గా టేస్టీగా బాగా చేస్తుంది మా కోడలు. రండి బెండకాయ పులుసు చూద్దాం. మాతో పాటు మీరు కూడా చేసుకొని ఒకసారి మీరు కూడా బెండకాయ పులుసు కావాల్సినవి అండి. బెండకాయ ముక్కలు కడిగి అలా కోసి పెట్టుకుంది. చింతపండు, ఇందులో అయితే అల్లము, ఎల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి మిక్సీ పట్టానండి. అది పులుసులో వేస్తే బాగుంటుంది అన్నమాట. పచ్చిమిరపకాయలు, ఇవి ఆనియన్స్, ఇది కరివేపాకు, సాల్టు, బెల్లము, కారము, పసుపు, అదేంటి దాన్ని ఇదేం పౌడర్ అంటారు, కస్తూరి మేతి. పులుసులో అదైతే చాలా బాగుంటుందండి. అందుకని ఈరోజు ఫైనల్ మా కోడలు చేసే రెసిపీ మీకు షేర్ చేస్తా పెడతానండి. చూద్దాము, ఓకేనా? మీరు కూడా ఎప్పుడైనా బెండకాయ పులుసు కావాలంటే ఇలా చేసుకోండి, ఓకే? ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసింది, తాలింపు గింజలు మగ్గుని పచ్చిమిర్చి వేసింది. పచ్చిమిర్చి చిక్కు పట్టుకు అన్న తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తుందండి. సింపుల్ అండి, బెండకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ముద్ద నోట్లో పెట్టుకుంటే మింగం జారిపోద్ది, అసలు మనం మింగ అవసరం లేదనమాట, అంత బాగుంటుంది. చూడండి, మా చెట్టుదే కరివేపాకు అండి, ఫ్రెష్గా ఇలా తెచ్చుకోవడం, అలా వేసుకోవడం. చూసారా పచ్చగా ఇంత బాగా. అక్కడ చెట్టు కూడా ఉంది చూడండి, కిటికీలో ఒక కొమ్మ తెచ్చి అలా గ్లాసులో పెడతాను అనమాట. ఒక రోజంతా వాడేస్తాను, మళ్ళీ రేపు కావాలంటే మళ్ళీ తెచ్చేస్తాను. ఇప్పుడు కొంచెం పసుపు అండి, అది ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తుందండి. నూరే కదా, ఇందాక అన్నీ కలిపి చెప్పాను కదా, లవంగాలు, యాలక్కాయలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి మిక్సీ తిప్పాను అనమాట. అన్నీ ఘాటుగా ఉండాలి మాకు, అందుకే కొంచెం అవన్నీ వేసి పట్టే. ఇది పచ్చివాసన, అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా అలా వేస్తే బాగుంటుందండి. పచ్చివాసన పోయేదాకా వేపి దాన్ని అప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలి. అందులో కొంచెం అడుగు మాడకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే మాడకుండా ఉంటుందండి. ఇట్లా మాడకుండా మంచిగా ఏగుద్ది. కొంచెం బెండకాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చివాసన పోయింది కదా, బెండకాయ ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం చిన్న మంట మీద వేయించుకోవాలి. బెండకాయ ముక్కలు అలా వేసి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గాలండి. కొంచెం బెండకాయలు మగ్గినాయండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి సరిపడా, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. చూడండి, ఉప్పు కొంచెమే కారం, ఎందుకంటే పచ్చిమిర్చి వచ్చే కారం వేసి మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోద్దామండి. అప్పటి వరకు మగ్గని. చూడండి, మా మనవరాలు కూడా నేను పని చేస్తా అని చింతపండు పిసుకుతుందనమాట. చూడండి ఎట్లా పిసుకుతుందో. ఒక్క పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు, మాదైతే పుల్లగా ఉందండి, కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు చింతపండు పులుసు పోయాలి తగినంత. మన పులుపుని బట్టి, పుల్లగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ, పుల్లగా అవసరం లేదంటే కొంచెం తక్కువ. అది ఇప్పుడు మూత పెట్టి బెండకాయలు ఉడికే వరకు మరగనివ్వాలి. రుచికి సరిపడా కొంచెం బెల్లం వేసుకోవాలండి. పులుపు దేంట్లో అయినా కొంచెం బెల్లం వేస్తే ఆ టేస్టే వేరుంటుంది అనమాట. మరి తీయగా ఏం కాదు, కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుంటే, లేదంటే కస్తూరి మేతి లేదనుకోండి కొంచెం మెంతి పొడి వేసుకోండి, ఏదైనా పులుసులో వేసుకుంటే బాగుంటుంది అనమాట. అది ఇప్పుడైతే ఫైనల్గా బాగా ఉడకనియాలండి. బాగా ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని, పప్పు చూపెట్టు, వైట్ రైసు, అదిగోండి ముద్దపప్పు ఉడికింది, ఇదిగోండి బెండకాయ పులుసు. కాంబినేషన్ చాలా బాగుంటుంది.
చూపిస్తా. ఉడికినాక ఫైనల్గా మళ్ళీ మీకు చూపిస్తానండి. ఫైనల్గా బెండకాయ పులుసు అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తుంది. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అది గరం మసాలా.